ఇక దునియా మీద ఎల్లమ్మ పండుగ చూసినాం, పోషమ్మ పండుగ చూసినాం, ఉప్పలమ్మ పండుగ చూసినాం, మల్లన్న పండుగ చూసినాం, పెద్ద పెద్ద జాతరలు కూడా చూసినాం సమ్మక్క సారకి. కానీ ఆనదేవుని జాతర చూసిరా మీరు? హాహా, ఇక చూడు ఎట్లా ఉందో కథ. ఓ లకమా, ఇదేం చిత్రము! పల్లెటూళ్ళల్లో అప్పుడే జరుగుతున్నాయి ఏంది బోనాల పండుగ? ఇంకా టైం ఉండవలసింది. అరే ఇప్పుడే ఈసారి ముందుకు వచ్చినా ఏంది ఏం కథ? ప్రతి ఊళ్ళో ఈ రకంగా మూతమవుతున్నాయి ఏంది బోనాల సప్పట్లు అని ఇక ఈ నోట ఆ నోట అనుకుంటున్నా ముచ్చట. అదే ఎట్టట సంగతి ఏంది ఏం కథ? పట్నం హైదరాబాద్లో చుట్టుపక్కల అయిపోయినాక కదా పల్లెటూళ్ళల్లో బోనాలు చేసేది జనాలు. మరి ఈసారి దబ్బున చేస్తున్నారు ఏంది ఏం కథ అనుకుంటున్నా పబ్లిక్. ఇక గీనే ముందుల్లో అసలైన కిటుకో. ఇక మరి నల్గొండ జిల్లాల సంస్థ నారాయణపురంలో ఒని పాడైపోను గారు ఈ ఆనదేవుడు చల్లకుండా ఆనదేవుడు పగబట్టిండు. వరిసేను మొత్తం ఎలగబెట్టినాయి, వరిసేను మొత్తం ఎండిపోతున్నాయి. మరి ఎట్ట చేయాలి? ఒక పొలం నాంతలేదు, ఒక మడి నాంతలేదు. దున్నుకుందామంటే రైతన్న ఆగం జగన్నాథం అవుతుండు. మరి ఎట్లా ఏంది ఏం కథ? నాటేసిన వరిసేనులు ఎండిపోబట్టినాయి. కనుకనే ఆనదేవునికి, ఓ ఆనదేవుడా జర్ర కరుణించవయ్యా, మమ్మల్ని కాపాడవయ్యా అని ఈ రకంగా బోనాలు పెడుతురు ఆనదేవునికి. అప్పుడే ఊళ్ళల్లా అబ్బరకొండ. ఆహా, చూస్తుర్రా బోనాల పండుగ అనుకున్నాం. కాదు ఆనదేవుని పండుగ చేస్తున్నారు అని ఈ రకంగా ముక్కున ఏలేసుకొని ఆశీర్వపోతున్నాడనులా ఈ ముచ్చట ఎరికైన జనాలు.